నెల్లూరు నగరపాలక సంస్థలో కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పగించేలా చర్యలను ఆపాలని 9వ వార్డు పారిశుద్ధ్య పనుల కోసం పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు వెంటనే జీతాలు పెంచాలంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో 9వ రోజు కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు వేలాది మందితో నిరసన చేపట్టారు. అనంతరం సిఐటి నాయకులు మీడియాతో మాట్లాడారు. మీ సమ్మెకి మీ డిమాండ్ల న్యాయమైనటువంటి డిమాండ్ కడుపులు కొట్టడం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం కార్మికుల కడుపు కావాలే కదా మీతో ఎంతమందితో మాట్లాడడం చెప్పండి. 10 మంది కాదు 20 మంది కాదు 30 మంది నేను తీసుకుపోతా. ఎవరో ముఖ్యమంత్రి నేను మాట్లాడిస్తాను. అది పద్ధతి అది అర్థం చేస్తాను. చెప్పిన తర్వాత నేను పోయేసి 2 సార్లు పోయి చెప్పొచ్చి 10 మంది కాదు సార్ సిఐ గారికి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అనేటటువంటి వాళ్ళ బాధ్యత వ్యవహారంలో వాళ్ళు ఉంటారు. కానీ సిఐ గారికి మన బాధ కూడా వాళ్ళు చెప్తాం సార్ 30-40 ఏళ్ల నుంచి సాధించాలన్నటువంటి జీతాలతో మీరు బతుకుతున్నారు. వ్యర్థాలని ఆసుపత్రి వ్యర్థాలని శవాలని కలేబరాలని మలినాల్ని మలమూత్రాలని చేతులతో ఎత్తుతూ వాళ్ళు చప్పులు పడుతూ ప్రజల ఆరోగ్యాలు కనపడుతున్నారు. వాళ్ళ కడుపులు బట్టి ఈ రోజు టెండర్ చేస్తా ఉంటే కలెక్టర్ మౌనంగా వలిస్తే ఏం చేస్తారు? మీరు పాటించాలా అంటున్నారు. కొంచెం గౌరవించాలా మర్యాదలు పాటించాలంటున్నారు. మేము 9 రోజుల నుంచి పాటించలేదా? చిన్న డిస్టర్బెన్స్ అయినా మా వల్ల ఉందా? మేము అట్లు మరి కడుపు అంటానా మా కడుపు కొడుతుందా అన్నా కానీ మా ప్రభుత్వం ఉంది శాంతియుతంగా చెప్తాం, నిరసన తెలియజేద్దాం. మా బతుకులు అన్నా కానీ మొత్తం నిరసన శాంతియుతంగానే మన బాగా చెప్తాం. మున్సిపల్ కార్మికుల సమ్మె 9 రోజులుగా జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఐక్యంగా సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె ఈరోజు 9వ రోజు చేరింది. ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నది. మంత్రి నారాయణ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈ సమస్యను పట్టించుకోవట్లేదు. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 279 జీవోను తీసింది. 279 జీవో అంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు పారిశుద్ధ్యాన్ని అప్పగించేటువంటి జీవో అది. అప్పుడు 45 రోజులు సమ్మె చేయడం జరిగింది. నారాయణ గారికి బాగా గుర్తుంటుంది. ఆ ఎలక్షన్లో మున్సిపల్ కార్మికులు మంచి బుద్ధి చెప్పారు. నారాయణ గారు ఇంటికి పోయారు, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంటికి పోయింది. మళ్ళా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తిరిగి మళ్ళీ టెండర్లను పిలుస్తా ఉన్నారు. ఇది 279 జీవోని దొడ్డిదారిన అమలు చేయటమే. పారిశుద్ధ్య పనుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్టర్లకు అప్పగించొద్దు. ఇప్పటిదాకా కార్మికులందరూ ఆప్కాస్ కింద ఉన్నారు, అంటే సొసైటీ కింద ఉన్నారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సొసైటీ కింద ఉండి మున్సిపాలిటీ నుంచి నేరుగా జీతాలు తీసుకుంటా ఉన్నారు. వీళ్ళని మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తే వీళ్ళ మళ్ళీ బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పారిశుద్ధ్యాన్ని మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు 21,000, 24,000 2 విభాగాలు స్కిల్డ్, అన్స్కిల్డ్ జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులకి సంక్షేమ పథకాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సంక్షేమ పథకాలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి అవి గుర్తించమంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, మీరు మున్సిపల్ వర్కర్లు అంటారు. అందుకనే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి.
మాకు మున్సిపల్ వర్కర్లకి మామూలుగా మున్సిపల్ ఉద్యోగస్తులు పర్మనెంట్ వాళ్ళకి ఇస్తున్నారే 50,000 లక్ష రూపాయల జీతాలు, అట్లా జీతాలు ఇవ్వండి. మాకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా పర్వాలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాం. మీరు మటుకు పారిశుద్ధ్య కార్మికులుగానే ఉండాలి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తాం, మీకు మటుకు సంక్షేమ పథకాలు వర్తించమని చెప్పేటువంటిది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వం దిగిరావాలి, చర్చలు పిలవాలి, సమ్మెను పరిష్కారం చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన ఇంకా ఉధృతం అవుద్దని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక. ఈరోజు మలమూత్రాలు, మలినాలు, వ్యర్థాలు, జంతు కళేబరాలు, వైరస్లు వీటిని శుభ్రపరుస్తూ అనారోగ్యాల బారిన ఈ కార్మికులు పడుతూ ఈరోజు వీళ్ళ పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకోవడం అనేటటువంటిది ఇది అత్యంత దుర్మార్గం. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఈ కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ఈ విధానం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నారాయణ గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ చోటా నాయకులకి వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఈ విధానాన్ని వ్యవహరిస్తున్నారు. విడనాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గారు 9 రోజుల నుంచి జరుగుతున్నా కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించలేదు. దానికి నిరసనగానే ఈరోజు గతంలో ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పి మా సమస్యలు పరిష్కరించండి, చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అవి అమలు చేయండి అంటే వాటికి దిక్కు లేకుండా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించే సమ్మె చేస్తా ఉన్నాం. ఇవి రెండు పరిష్కారం చేయకపోగా ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో మన మంత్రి నారాయణ గారు పారిశుద్ధ్య పనులను కూడా ఈరోజు కాంట్రాక్టర్లకు ఇచ్చేదానికి టెండర్లకు అప్పగించడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒక పక్క ట్రాక్టర్లు మీరు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు, సీటు వర్క్ తీసేదానికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ ఆటోలన్నింటిని మూలన పడేసి మీ తెలుగుదేశం కూటమి నాయకులు యొక్క ట్రాక్టర్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మేమే అడగల. కానీ పారిశుద్ధ్యం పనులు చేసేటువంటి మున్సిపల్ పనులు కూడా ఈరోజు కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ఈ రకంగా టెండర్లు పెరగడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా సరే మా రాష్ట్ర మంత్రివర్యులు జోక్యం చేసుకోవాలి. గత 9 రోజుల నుంచి ఇక్కడ ఆందోళన చేస్తూ ఉంటే కనీసం కమిషనర్ గారు కూడా చర్చలకు పిలవాల. మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు, మీ సమస్య ఏందనేటువంటిది కమిషనర్ గారు చర్చించలేదు, కలెక్టర్ గారు చర్చించలేదు, మంత్రి నారాయణ గారు కూడా ఇంతవరకు కనీసం పిలవను కూడా పిలవలేదు. అంటే మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదనేటువంటి పద్ధతుల్లో చెప్తా ఉన్నట్టున్నారు. అందుకనే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ 9 రోజులు చాలా శాంతియుతంగా మేము ఆందోళన చేశాము. రేపటి నుంచి మా ఆందోళన చాలా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. గతంలో కూడా మీకు అనుభవాలు ఉన్నాయి. గతంలో 279 జీవో అమలు చేసినప్పుడు దాదాపు 45 రోజులు పోరాటం చేసిన చరిత్ర ఈ నెల్లూరు మున్సిపల్ కార్మికులకు ఉంది. మళ్ళీ అదే పునరావృతం కావద్దు. దాన్నే పునరావృతం కానివ్వకుండా మీరు మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపాలి. టెండర్ పిలిచినటువంటి టెండర్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.